థ్రిల్లర్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు సార్ మాకు. మీరు అంత ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గుండెల్లో మిమ్మల్ని నింపుకొని పర్ఫామ్ చేశారు కంటెస్టెంట్స్ అండ్ మాస్టర్స్. సో వీరిలో ఎవరు డి టైటిల్ దక్కించుకున్నారు, ఎవరు డి ఛాంపియన్ అయ్యారు అన్నది మీ చేతుల మీదుగా సార్ ఇక్కడి దాకా రావడం మామూలు విషయం కాదు. 12 మంది మెగా మాస్టర్స్లో 10 మందిని గెలిచి ఇక్కడి దాకా వచ్చారు. అండ్ ఫైనల్ ఫైట్లో 100% ఒకరే విజేత ఉండాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ ఇద్దరు మాస్టర్స్కి అండ్ మా వ్యూవర్స్కి మీరు చెప్పదలుచుకుంది ముందుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి వ్యూవర్స్కి అందరికీ నమస్కారం అండ్ మీకు అందరికీ నా నమస్కారం. తర్వాత నాకైతే ఆల్ ద 12 మాస్టర్స్ దీంట్లో ఉన్నవారు అందరూ ఒకరే. నాకు ఎనీబడి అందరూ ఒకరే. సో 10 మంది వెళ్ళారు, ఇక్కడ ఇద్దరు అలాగా నేను చూడలేదు, అందరూ ఒకటే నాకు. దెన్ నేను ఇప్పుడు చూశాను ఇక్కడ అందరూ డాన్సర్స్, ఈ డాన్సర్స్ కాకుండా వాళ్ళు మాస్టర్ డాన్సర్స్, వాళ్ళు పర్ఫార్మర్ అండ్ వీళ్ళు డాన్సర్స్ ఆర్ ఆల్ టూ గుడ్. ఎవ్రీబడి ఈజ్ గుడ్. ఓన్లీ థింగ్ ఇప్పుడు ఇది ఫైనల్స్ వచ్చింది. స్టిల్ ఇట్స్ ఎ కాంపిటీషన్. నేను ఫస్టే చెప్పినట్టు అందరూ ఎవరెవరు ఇప్పుడు లేదో జస్ట్ లైక్ దట్ నేను కూడా ఇలా ఫస్ట్ బిగినింగ్ డేస్లో నేను స్కూల్ డేస్లో నేను ఓడిపోయాను అంతే. విన్నే అవ్వలేదు ఎప్పుడు నేను. తర్వాత సో నో నీడ్ టు వరీ ఆఫ్ దిస్ అండ్ అది ఓడిపోయాను అన్నారు, ఏమీ నథింగ్. ఇది ఒక ఆపర్చునిటీ అంతే. సో అందరూ నేను చూశాను డాన్సర్స్, వీళ్ళందరూ చాలా బాగా ఆడుతున్నారు అందరూ. అప్పుడు నేను 10 years బ్యాక్ నేను అప్పుడు ఫేమస్ ఉన్నప్పుడు డ్యాన్స్ ఆడినప్పుడు ఇంతమంది అంత డాన్సర్స్ లేరు. ఉన్నారేమో, బట్ టీవీ ఇంత పెద్ద ఇది లేదు అప్పుడు. ఇప్పుడు ఆపర్చునిటీస్ వచ్చింది, అందరూ ఈజీగా గుర్తుపట్టలేగారు. వాళ్ళ టాలెంట్ చూపడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ అని వచ్చింది. అప్పుడు నేను వచ్చినప్పుడు అంత లేదు, అందువల్ల నేను కాంపిటీషన్ అంత లేదు నాకు. సో ఈజీగా వచ్చేసాను నేను. బట్ ఇప్పుడు అందరూ సూపర్గా ఆడుతున్నారు. సో కాంపిటీషన్ ఇస్ టఫ్ ఓన్లీ. సో బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. దీంట్లో ఎవరు విన్ అయినా నోబుల్ ఈజ్ ఆల్సో లైక్ మై బ్రదర్, శ్రీధర్ ఈజ్ ఆల్సో లైక్ మై బ్రదర్. వాళ్ళిద్దరూ రాజు దగ్గర నా దగ్గరనే పనిచేశారు, మాస్టర్ దగ్గరనే పనిచేశారు. సో ఎనీబడి విన్, ఇట్స్ లైక్ వీఆర్ విన్నింగ్. ఇట్స్ వీఆర్ విన్నింగ్. సో బెస్ట్ ఆఫ్ లక్ టు బోత్ ఆఫ్ యూ. దట్స్ ఇట్. ఓకే, నిజానికి ఇది ఓటమి కాదండి. బికాస్ ప్రతిసారి కాంపిటీషన్లో ఓడినటువంటి వ్యక్తి మన కళ్ళ ముందు ఎంత మహోన్నత శిఖరంగా మారి నిలిచినాడు చూడండి. సో వీరికంటే ఎగ్జాంపుల్ ఇంకా ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పండి. సో ఇది ఓడడం కాదు, పోరాడడం మాత్రమే, మీలో కసిని మరింత పెంచడం మాత్రమే. ఎనీవేస్ ఇంకా ఇంతకంటే నాల్చరండి. నేను బాను కంట్రోల్ అని ఇక్కడి నుంచి ఆర్డర్ రాకముందే నేను పక్కకు తప్పుకుంటాను. సో వీరిద్దరిలో ఎవరు విన్నర్ అన్నది మన దేవదేవ ప్రభుదేవ సార్ డిసైడ్ చేస్తారు. సో అరుణ్, సో కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? రెడీ? హరినాథ్ ఆర్ అరుణ్ ఎవరే ఉండొచ్చు? సార్ హోల్డ్ ది హ్యాండ్స్ సార్. సో కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. ఎవరైతే ఛాంపియన్ అవుతారో వారి హ్యాండ్ రైజ్ అయిన తర్వాత రిజల్ట్స్ అంటే మార్క్స్ తెలుసుకుందాం. రెడీ? ఆంధ్రప్రదేశ్ రెడీ? తెలుగు వారు రెడీ? సౌత్ ఇండియన్స్ రెడీ? ఇండియన్స్ రెడీ? సో లెట్స్ బిగిన్ ద కౌంట్ డౌన్. 10 9 8 7 6 5 4 3
నిజానికి మా ఢీ కాంపిటీషన్కి ఎంత ప్రెస్టేజ్, అర్రే ఏ మాస్టర్స్ ఉన్నారా బాబు అని ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకోవడానికి ద డైనమిక్ రీజన్, మెయిన్ రీజన్ చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ప్రతి సాంగ్లోనూ ఒక కొత్తదనం, ప్రతి సాంగ్లోనూ ఒక మెరుపు, ప్రతి సాంగ్లోనూ ఒక అద్భుతం అలా డిజైన్ చేసి ఎంతో చెమట వచ్చి భోజనాన్ని పక్కకు పడేసి 24 గంటలు డీలో బెస్ట్ ఇవ్వాలి 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 అని తపన పడ్డ గుండె అండి. ఒక్కసారి ఇక్కడ ఛాంపియన్షిప్ గెలవకపోయినా కొన్ని కోట్ల గుండెల్ని గెలిచింది, కొన్ని కోట్ల గుండెల్ని గెలిచింది. అండ్ నోబెల్ మాస్టర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ మాస్టర్. బికాస్ ఒక్కసారి వెన్నుదిరిగారు, వెన్నుదిరిగి మళ్ళీ ఎలా వచ్చారు, ఎక్కడి దాకా వచ్చారు అన్నదానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ లేదు. మీరొక ఎగ్జాంపుల్. సో మీలాగే ఓటమిని ఫేస్ చేసిన వారందరూ మళ్ళీ విక్టరీ అనే విజయం అనే అంచుల దాకా వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మీ స్పందన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతవరకు రావడం నాకు యాక్చువల్లీ నిశ్చయం లేదు. ఎందుకంటే నేను చేసినది ఎంతవరకు నాకు వస్తుందో అదే చేశాను. కానీ ఒకే ఒక్కడ మాత్రం నన్ను ఫస్ట్ నుంచి చేసినవాడు, ద డే వన్ నుంచి, అதாவது ఫస్ట్ ఎలిమినేట్ అయిన తర్వాత వచ్చిన నుంచి, అది ముందు నుంచి కూడా అదే ప్రేయర్ చేస్తూనే ఉంటా. ఆ తర్వాత నన్ను 92లో 91లో సినిమాకి వచ్చాను. 93లో మాస్టర్తో నేను నా గురువుతో వర్క్ ఫస్ట్ టైం మెకానిక్ అల్లుడు ఒక ఫిలింలో 40 డాన్సెస్లో వెళ్ళాను. తర్వాత అక్కడి నుంచి నేను 2004 వరకు అక్కడే పెరిగి అక్కడే డ్యాన్స్ నేర్చుకొని అక్కడే అన్నీ నా స్టైలు, నా చూపు, నా లెగ్స్ మూమెంట్, కాల్ మూమెంట్, కై మూమెంట్, నా ఏదైనా నా ఎక్స్పీరియన్స్ అన్నీ అత్తంతో నేర్చుకొని, రాజీ మాస్టర్తో నేర్చుకొని, సుందరంజీ మాస్టర్తో నేర్చుకొని, అక్కడి పుట్టినట్టు అక్కడి అన్నీ తీసుకొని వచ్చి ఇంతవరకు నేను ఇక్కడ ఉన్నాను. నాదో నా దేవుడు తప్ప, దేవుడు తర్వాత నాకు ఇక్కడ ఈ సినిమాలో ఇంత పొజిషన్లో నేను ఉన్నది మెయిన్ రీజన్ మా గురుగారు ప్రభు మాస్టర్. ద డే వన్ నుంచి నాన్న అంత బ్లెస్సెడ్. ఎందుకంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే కష్టపడాలి. నాకు చాలా చాలా అడ్వైస్ ఇచ్చినది నా గురుగారు. ఇప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతున్నానండి. కొంచెం కూడా నాకు అది చెప్పడానికి భయం లేదు. ఎందుకంటే ఇది వచ్చి అతని చేతుల నుంచి నాకు ఇంత ప్రైజ్ రావడం వచ్చి 10 నేషనల్ అవార్డు వచ్చినట్టు నాకు ఇది ఫీల్ అవుతున్నానండి. 10 నంది అవార్డ్స్, 10 స్టేట్ అవార్డ్స్ ఏమేమి ఉందో అది నాకు ఇప్పుడు అనవసరం. ఎందుకంటే వాళ్ళు డాన్స్ చూసి వేస్తారు. కానీ మా గురుగారు ది బెస్ట్ ఇండియన్ డెసి మైకిల్ జాక్సన్, ఆ వాళ్ళు చేతులంచి నేను రావడం, అక్కడే పెరిగి అక్కడే కొన్ని అక్కడే వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద షోలో నాకు ఫైనల్ ఇచ్చినదికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. నాకు యాక్చువల్లీ మాటలు రాలేదండి, అన్నీ స్టక్ అవుతుంది. ఇది నా జీవితంలో ఈ డే వచ్చి గొప్ప రోజు. ఇది ఇలాగ ఇంకా ఒకటి వస్తుందో ఏమో తెలియదు, కానీ ఇది మాత్రం నాకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవ్వను. అది మాత్రం లేదు, నాకు గుండెలో ఏదేదో అవుతుంది. సో నా మాస్టర్ బ్లెస్సింగ్తో ఇప్పుడు నా ఇది తీసుకున్నాను. ఇది చాలా చాలా అందరూ థ్యాంక్స్. మా జడ్జెస్కు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా గురుగారును చేతులంచి రావడం నాకు పెద్ద బ్లెస్సింగ్. ఐఎమ్ ఎ వెరీ బ్లెస్డ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ మాస్టర్. సో మీ చేతుల మీదుగా ముందుగా విజేతలకి రాధాకృష్ణ టయోటా హైదరాబాద్, రాధా మాధవ్ టయోటా విజయవాడ,
లీలాకృష్ణ టయోటా వైజాగ్ వారు అందిస్తున్నటువంటి కరోలా ఆల్టేస్ కార్ కంటెస్టెంట్ కి సార్ హరినాథ్ రెడ్డికి. రాధాకృష్ణ టయోటా హైదరాబాద్, రాధా మాధవ్ టయోటా విజయవాడ, లీలాకృష్ణ టయోటా వైజాగ్ వారు అందిస్తున్నటువంటి ఇన్నోవా కార్ మాస్టర్ కి. రాధాకృష్ణ టయోటా హైదరాబాద్ ఎండి గారు అయినటువంటి శ్రీనివాస్ గారు టయోటా మీట్ ఉందండి జపాన్లో. సో అక్కడ స్ట్రక్ అయిపోయి రాలేకపోయారు. నిజానికి వారు వచ్చింటే ఇంకా బాగుండేది. సో ఒక్కసారి టయోటా ఎంటైర్ టీమ్కి. సో సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరతరాలకు చెరగని చిరునామా వారు అందిస్తున్నటువంటి క్యాష్ ప్రైజ్ని ప్రభుదేవ సార్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేఘా శ్రీనివాస్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. సాధారణంగా మీ కరతాళ ధ్వనుల మధ్య ప్లీజ్. మీ ఎదురుగా గిఫ్ట్ కొట్టాలని, గిఫ్ట్ సంగతి పక్కన పెట్టండి, ఆల్రెడీ అందరి గుండెలు గెలిచేసినటువంటి శ్రీధర్ సార్ కళ్ళు చెమర్చాయి ఈరోజు. ఎందుకంటే చెమటోడ్చి మామూలుగా కష్టపడలేదండి. సో ఒక్కసారి వారి మాట వినాలని ఉంది. శ్రీధర్ సార్ ఎఫర్ట్స్ మన స్టేజ్ని, మన డి డాన్స్ షోని ఇంత గ్రేట్గా మార్చినటువంటి శ్రీధర్ సార్ ఎఫర్ట్స్కి శ్రీధర్ సార్ ఫ్యాన్స్ అందరూ Sir, say something, sir. You're a fighter, sir. You're a fighter. Thank you, Master. Thank you so much. Thank you, sir. Yes. So, okay, sir. Prabhudeva sir ki inta precious time ni మన కోసం ఇచ్చి మన షోని ఇంత బ్యూటిఫుల్ గా మార్చినందుకు, ఇంత ఫెంటాస్టిక్ ఫైనల్స్ మనకు అందించినందుకు ప్రభుదేవ సార్కి డాన్స్ లవర్స్ అందరూ థ్యాంక్ యూ సార్. హరినాథ్ రెడ్డికి బెస్ట్ విషెస్ ఇవ్వవలసిందిగా మా తరుణ్ మాస్టర్ బృందా మేడం ని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అండ్ మా మిగతా మాస్టర్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి. సో అందరూ కలిసి ఒకసారి శ్రీధర్ సార్ అండ్ తరుణ్ మాస్టర్ ఈ కంప్లీట్ జర్నీ, ఈ కంప్లీట్ డి ఫ్యామిలీ గురించి అండ్ కొద్దిగా డిసప్పాయింట్ అయినటువంటి మా శ్రీధర్ సార్ గురించి ఒక రెండు మాట. శ్రీధర్ ఆల్సో డిడ్ ఈక్వల్లీ వెల్. శ్రీధర్ నోవెల్తో ఈక్వల్లీ బాగా చేశారు. ఓన్లీ థింగ్ కొంచెం మ్యాథమెటిక్స్లో కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నది. బట్ ఛాలెంజ్ ఇస్ అ ఛాలెంజ్. ఎందుకంటే నా ఫస్ట్ సాంగే రీషూట్
పిచ్చి చండాలంగా ఉందని మళ్ళీ రీషూట్ చేశారు. Where there is a will, there is a way. Not now, but tomorrow Sridhar will definitely come. Not only Sridhar, all the other masters also will come. Of course, a fighter never fails. అందరికీ ఒక రోజు ఉంది. Yes sir. ఈ రోజు మనది కాదంటే రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. Definitely sir. Brinda ma'am. Everybody are good dancers. Because of they lost, we can't tell they are bad dancers. They are excellent dancers, excellent choreographers. Think of him, 16 years, what all he did. He never lost it. Everybody must lose it one day. It's good and bad, it will happen. Everybody must face it. Then, Harinath Reddy, just cheer him. Hip hip! Hip hip! Hip hip! For Noble Master, hip hip! Hip hip! Hip hip! D, it's like D, it's coming. Colgate Max First of Fresh. all, D! Dumma Dalipindi. Ready! మేమందరం we are very happy and we are very proud to be associated with the ETV channel కోసం చాలా థ్యాంక్స్. అండ్ అవర్ ప్రొడ్యూసర్ శ్యామ్ గారు ఈజ్ అ జెమ్ ఆఫ్ అ మ్యాన్ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ అందరూ ఈ ప్రోగ్రాంలో ప్రతి టెక్నీషియన్, ప్రతి డైరెక్షన్ టీమ్, లీస్ట్ మెన్షన్ మన యంగెస్ట్ ప్రొడ్యూసర్ దీప్తి, వెరీ వెల్ డన్ అండ్ గాడ్ బ్లెస్ దెమ్. లెట్స్ హోప్ టు కంటిన్యూ D2. Yes. Let's hope for D2. దీంట్లో నేను రావాలని ఫస్ట్ నుంచి నాకు నా మీద నమ్మకం పెట్టి నాకు చాలా టైం కాల్ చేసి నీ ఎలాగైనా ఇక్కడ ఈ ప్రోగ్రాంలో కలుసుకోవాలి అని నాకు ఇంట్రెస్ట్ ఇచ్చి నాకు అంత అభిమానం పెట్టిన శ్యామ్ సార్కి ఈ ప్రోగ్రాంలో ఇలాంటి టైంలో చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. నా మీద అంత ప్రేమతో ఎలాగైనా నేను రావాలి, ఇది వద్దు అలాగా చెప్పకూడదు, నేను ఫస్ట్ రాను అన్నాను. తర్వాత ఈ శ్యామ్ సార్ అంత రిస్క్ తీసుకొని ఎలాగైనా రావాలి నాకు ఇలాగ చేశారు. సో శ్యామ్ సార్కి ఇప్పుడు చాలా చాలా గ్రేట్ఫుల్ టు శ్యామ్ సార్. అలాగే దీప్తి గారు అండ్ ఎంటైర్ నందిని అండ్ ఎంటైర్ నాగరాజ్ అండ్ ఎవ్రీబడి, దే ఆర్ వర్క్ సో హార్డ్. చాలా హెల్ప్ చేశారు. చాలా నాకు ఎప్పుడు ఫోన్ చేస్తే నాకు అన్నీ నాకు ఇచ్చి అన్నీ. తర్వాత ఇక్కడ టైం లేదు కానీ ఇక్కడ పిల్లడానికి మేకప్ వాళ్ళు అంత హెల్ప్ చేసిన వాళ్ళు అన్నీ ప్రతి ఒక్క ఇతనుకు మేము ఏమేమో గెటప్స్ కావాలని ప్లాన్ చేసామో అన్నీ అది రియాలిటీలో దే కమ్ ట్రూ. నిజానికి కొన్ని వందల విగ్గులు చాలా విగ్ కానీ ఏదైనా కానీ ఆర్నమెంట్స్ ఏదైనా కానీ అది అన్నీ మేకప్ వాళ్ళు చాలా బాగా చేశారు. సో వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కాస్ట్యూమ్స్ వాళ్ళు సూపర్గా మాకు హెల్ప్ చేశారండి. ప్రతి ఒక్క విషయాలు మేము ఏమీ ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు. సో ఇప్పుడు ఇంతవరకే నేను ఉంటానంటే వాళ్ళు అందరూ చేసిన హెల్పే. తర్వాత వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఏమేమి అడుగుతామో అది అన్నీ ఎలాగైనా ఓవర్ నైట్లో తీసి పెడతారండి. సో కెమెరా డిపార్ట్మెంట్, సో ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాంలో ఈ సక్సెస్తో నేను థ్యాంక్స్ చెప్తున్నాను. గోపి గారు అందరూ గోపి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. గోపి గారు అంతా ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్క విషయాలు మాకు చేసిన అన్నీ చేశారు. సో గోపి గారికి చాలా థ్యాంక్స్. తర్వాత ఈటీవీ వాళ్ళకు ఈ ప్రోగ్రాం ఇచ్చి నాకు ఇంతవరకు అన్నీ చేసిన ఈటీవీ వాళ్ళందరికీ నమస్కారం, థ్యాంక్స్ చెప్తున్నానండి. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఫస్ట్ టైం ఇంత పెద్ద షో అయింది ఇది డి అనేది. దీంట్లో వచ్చి నాకు ఒక ఛాన్స్ ఆపర్చునిటీ దొరికింది ఇంత పెద్ద జడ్జెస్తో కలవడానికి, డాన్స్ మాస్టర్తో కలవడానికి. ఇది జీవితంలో మర్చిపోలేను నేను. కానీ ఫస్ట్ టైం ఒకే మనిషికి నేను థ్యాంక్స్ ఎక్కువ చెప్పుకుంటాను, మా శ్యామ్ సార్. అతను లేకపోతే ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ పోల్చేది కాదు. మొన్నటిదాకా డాన్సర్ నేను, ఇప్పుడు డి డాన్సర్ అంటున్నారు, నాకు డి హరి అంటున్నారు. అలాంటిది శ్యామ్ సార్, ఐఎమ్ వెరీ
థ్యాంక్స్ఫుల్ టు యూ. ఇంకా వచ్చి నోబుల్ సార్ ఎనీ టైం అతని గురించి తక్కువ కానీ నా గురించి ఎక్కువ ప్రే చేసేవారు వెళ్ళి చర్చిల్లో. చాలామందికి మెసేజ్ పంపించి హరిని ఒంట్లో బాగుంచండి, అతన్ని ముందుకు వెళ్ళాలా, అతను గెలవాలా, చాలా చాలా ఫీల్ అయ్యారు. అందుకోసం ఈ ఫీలింగ్తో పట్టి నేను చేసిన నాకు తెలియదు కానీ తరుణ్ సార్ చెప్పినట్టు ఇక్కడ ఉంచుకోకూడదు అని చెప్పారు. అది సార్ జీవితం ఎల్లప్పుడూ మర్చిపోను నేను. బృందా మేడం మిమ్మల్ని ఇంకా ఒకే నోబుల్ గారు, హరినాథ్, కొన్ని రోజుకి డ్యాన్స్ మర్చిపోండి, ఫస్ట్ కార్ డ్రైవింగ్ నేర్చుకోండి. Thank you so much. Come sir, come here sir. Thank you. மறக்கவே மாட்டோம். ரொம்ப డాన్స్ లవర్స్ అందరికి త్వరలో D2 అంటూ మీ ముందుకొచ్చి డబుల్ మజానిచ్చి డబుల్ దుమ్ము లేపుతామని ప్రామిస్ చేస్తున్నాం. సో గెట్ రెడీ ఫర్ దాట్. సో అందరూ మా D ఛాంపియన్ ఒక్కసారి డి కొడుతూ చూడాలనుంది. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ దుమ్ము దులిపేందుకు ఇది సమరం. Coming with the jam.